ధమారా భారతీయ త్రివర్ణ పతాకం సర్వకాలముల యందు శోభాయమానమై అలా వెలుగుతోందనుకోండి, అలా ఎగురుతోందనుకోండి, భారతీయులందరూ సుఖ సంతోషములతో ఉన్నారు అని గుర్తు. భారత జాతీయ పతాకం కోసమని అసువులొడ్డినటువంటి మహాపురుషులు ఉన్నారు తెలుసా అండి. నేను ఒక విషయం చదివి ఆశ్చర్యపోయాను. మన దేశంలో ఒక మహానుభావుడు ఇండియన్ మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు. ఆయనకి కొడుకు పుట్టాడు. పెళ్ళయిన తర్వాత ఆయన భార్యతో కాపరం చేసింది ఒక 6 నెలలు, మళ్ళీ వెళ్ళిపోయాడు యుద్ధభూమికి. కొడుకు పుట్టాడని టెలిగ్రామ్ వచ్చింది. ఆయన కొడుకు పుట్టాడండి, నేను చూడ్డానికి పెడతాను అని టెలిగ్రామ్ చూపించాడు ఆఫీసర్కి. లీవ్ గ్రాంట్ చేశారు. మర్నాడు అతను సెలవులో వెళ్ళిపోవాలి. ఈలోగా ఉత్తర భారతదేశంలో ఒక చోట ఉగ్రవాదులు చాలా దాడి చేస్తున్నారు అని తెలిసింది. ఆ అధికారి అన్నాడు, ఏమయ్యా చాలా ఉపద్రవం వచ్చింది, నీకు రేపటి నుంచి నేను సెలవు ఇచ్చేశాను, నువ్వు బయలుదేరు,